కూడి వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలకు, అలాగే వేదికను అలంకరించిన నా తోటి దైవజనులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, మానవ జీవితం ముగిసిపోయేలోపు ప్రతి మానవుడు కూడా దేవునిని తెలుసుకుని మరణించాలి. దేవునిని ఎరుగక మరణించిన వాని జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. దేవునిని ఎరిగి మరణించిన వాని జీవితం సంపూర్ణం చేయబడుతుంది, అది పరిపూర్ణమవుతుంది. అందుకే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం 4 దశల గుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ 4 దశల్లో దేవుని తెలుసుకోవలసిన దశ ఏది అని మనం బైబిల్ని అడిగితే, దేవుణ్ణి తెలుసుకోవలసిన దశ ఏది, ఏ దశలో ప్రతి మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఏ దశలో ఉండగానే ప్రతి మానవునికి దేవుడు అర్థం కావాలి అని బైబిల్ని మనం అడిగితే, బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము అని చాలా స్పష్టంగా, మరే ఇతర పుస్తకం బోధించనంత స్పష్టంగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఒక మానవుడు దేవుని తెలుసుకోవడానికి సరైన సమయం ఏది, ఏ సమయంలో మానవుడు దేవుని గురించిన అన్వేషణ, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, ఆత్మను గురించిన అవగాహన, నిత్యరాజ్యానికి చేరుకోవడానికి ఒక ఆలోచన, ఇదంతా ఎప్పుడు పుట్టాలి? మానవ జీవితానికి ఎప్పుడు ప్రారంభం కావాలి ఇలాంటి ఆలోచనలోనంటే, చాలామంది అంటారు వృద్ధాప్యానికి వెళ్ళాక ఆధ్యాత్మిక భావాలు అంటారు. ఆధ్యాత్మిక భావాలు ఎప్పుడట? వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత అట. వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక భావాలు కలిగిన ప్రయోజనం శూన్యం. ఎందుకంటే అప్పటికే చాలా కాలం గడిచిపోతుంది, మన జీవితంలో విలువైన కాలం అప్పటికే అయిపోతుంది. విలువైన సమయం అంతా గడిచిపోయిన తర్వాత అప్పుడు నేను దేవుని తెలుసుకుంటాను, అప్పుడు నేను దేవుని గురించి ఆలోచిస్తాను, అప్పుడు నేను దేవుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను, అప్పుడు నేను దేవుని కొరకు బ్రతుకుతాను, అప్పుడు నేను దేవుని కొరకు పని చేస్తాను, అప్పుడు నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అనుకుంటే అది నిజంగా అవివేకం ప్రియులారా, అది నిజంగా వివేకం. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పరుగు పందాల్లో పాల్గొనగలరా? పరుగు పందాల నడవడమే కష్టం. నడవడం వరకు ఎందుకు, కూర్చుంటే లేవడం కష్టం, లేస్తే కూర్చోవడం కష్టం. అర్థమవుతుందా? తిన్నదేమో అరగదు, తిన్నది అరగదు, సరిగా రాత్రిపూట నిద్ర పట్టదు, కుటుంబంలో విలువ ఉండదు, వృద్ధుడైపోయిన తర్వాత కుటుంబంలో విలువ ఉండదు, మన మాట నెగ్గదు. ఇది వరకట్లాంటి జీవితం ఇప్పుడు ఉండదు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళలేరు, ఏది కావాలంటే అది చేయలేరు, ఎలాంటి నిర్ణయాలు కావాలంటే అలాంటి నిర్ణయాలు యవ్వనంలో ఉన్నప్పుడు తీసుకున్నట్టుగా తీసుకోలేరు. దాదాపుగా అతని జీవితం అతని చేతిలో నుండి వెళ్ళిపోయినట్టు. విచిత్రం ఏమంటే, జీవితం నాతోనే ఉంది, నా చేతిలోనే ఉంది అని అనుకునే భావన అయితే ఉంటుంది, కానీ వాస్తవానికి జీవితం అతని చేతిలో ఉండదు. అదే వృద్ధాప్యం అంటే. అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుని గురించి ఆలోచించాలి అంటే అది చాలా అవివేకం. మానవ జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమార్యం అనే 3 దశలు చాలా ఇంపార్టెంట్ దశలు. అందుకే బైబిల్ చెబుతోంది, మీరు బాల్య దినముల యందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రసంగి అనే ఒక పుస్తకం, నిన్న మీరు చదువుకున్నారు కదా, చాలా విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. నిన్న మనం నేర్చుకున్నాం కదా, ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. అది ప్రాచీన గ్రంథం కదండి బైబిలు, అధ్యాయాలుగా విడగొట్టబడింది 18వ శతాబ్దంలో, గుర్తుపెట్టుకోండి. అంతకు మునుపు బైబిల్లో అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. పూర్వకాలపు ప్రాచీన గ్రంథంలో అధ్యాయాలు కానీ వచనాలు కానీ విభజించలేదు దాన్ని. ఎందుకంటే ఒక క్రమమైన వరుసలో రాసుకుంటూ వచ్చేసారంతే పూర్వపు ప్రవక్తలు. ఆ తర్వాత బైబిల్ గ్రంథం ముద్రించిన తర్వాత చదువుకోవటానికి వీలుగా ప్రతి సామాన్య మానవుడి చేతిలోనికి బైబిల్ వచ్చాక
దాన్ని చదువుకోవటానికి వీలుగా అధ్యాయాలుగా, వచనాలుగా విభజించడం అనేది జరిగింది. ప్రారంభపు తొలి హీబ్రూ రాతప్రతులు, గ్రీకు రాతప్రతులు అవి ఈ నంబరింగ్ సిస్టంలో లేవు. అంటే ఒక అధ్యాయము, మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము, మూడో అధ్యాయము, అందులో ఇన్ని వచనాలు, అలా ఒక వరుస క్రమంలో ఆనాడు లేవు. కేవలం మామూలుగా ఒక పుస్తకం ఎలా అయితే ఉంటుందో, ఆ పుస్తకం వ్రాయబడిన క్రమం ఎలా అయితే ఉంటుందో అలా క్రమంలో వ్రాయబడి ఉన్నాయి తప్ప అధ్యాయాలుగా విభజించబడింది లేదు. రైట్. ఇక్కడ ఈ ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం, 12వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రసంగి గ్రంథానికి ఆయువు పట్టు. అంటే ఒక రచనా శైలిలో ఒక రచయిత రచనా శైలి ఎప్పుడు మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది అంటే ఎండింగ్కి వెళ్ళిన తర్వాతే. దాన్నే క్లైమాక్స్ అంటారు, కన్క్లూజన్ అంటారు. ఈ కన్క్లూజన్ లేదా క్లైమాక్స్ మనం చూస్తే, బుక్ ఎండింగ్ మనం చూస్తే, ప్రసంగి గ్రంథం పూర్తి చేస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో సదరు రచయిత తన యొక్క భావాలను, తన యొక్క ఉద్దేశాలను ఎంతో ప్రస్ఫుటంగా, చాలా లోతుగా తన జీవితాన్ని అధ్యయనం చేసి మరీ రచించి మానవాళికి అందించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ 11వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం దయచేసి అందరూ కూడా మీ దైవ గ్రంథాన్ని తెరిచి ఆ వచనాలను కొంచెం పరిశీలన చేయాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అన్నాడు. వాస్తవానికి సాధారణంగా యవ్వన కాలంలో దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచనలు చాలామందికి ఉండవు. ముఖ్యంగా మన పిల్లలకు తప్పితే, అంటే సంఘంలో ఉన్న దేవుని బిడ్డలకు తప్పితే బయట ఉన్న చాలామందికి ఇలాంటి ఆలోచనలు కనబడవు. సంఘంలో ఉన్న దేవుని పిల్లల్లో కూడా కొందరు అటు ఇటుగా ఉంటూ ఉండడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ 11, 12 అధ్యాయాలు కలిపే ఉంటాయి. అంటే 12 అని విడగొట్టడం వల్ల సబ్జెక్ట్ మారిపోతుందని ఎప్పుడు అనుకోకండి. బైబిల్ చదివే క్రమంలో ఇది మీరు నేర్చుకోవాల్సిన విధానం. 11వ అధ్యాయంలో వ్రాయబడిన కంటెంట్ వేరు, 12వ అధ్యాయంలో వ్రాయబడిన కంటెంట్ వేరు. అధ్యాయానికి కంటెంట్ మారిపోతుంది అని అనుకోకూడదు. కంటిన్యూషన్ చాలా సందర్భాల్లో, చాలా అధ్యాయాల్లో మనకు కనబడుతూ వస్తుంది. అర్థమవుతుందా? 11 నుంచి కంటిన్యూషనే ఎక్కడికి వెళ్ళింది? 12కి వెళ్ళింది. అసలు ఈ 11, 12 అనేది ప్రారంభంలో లేదు, అదే చెప్తున్నా మీకు. మధ్యలో వచ్చింది. ఈ విభజన అనేది ఎప్పుడు వచ్చింది? మధ్యలో. మాది మన వెసులుబాటు కోసం, మనం సులువుగా బైబిల్ చదవడం కోసం. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక యవనస్తుని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా, యవన కాలంలో ఉన్నవాడిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా, యవనుడా నీ యవ్వన కాలమందు, అదొక పర్టికులర్గా కొంతకాలం మాత్రమే, పండుకి ఎలాగైతే పువ్వు దశ, పిండి దశ, కాయ దశ, పండు దశ అనేది ఉంటుందో అలాగే మానవ జీవితంలో కూడా బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ యవ్వన కాలంలో, నీ యవ్వన కాలంలో నువ్వు సంతోషపడు, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునుము అంటాడు. నీకు నచ్చినట్టు బ్రతుకు, కాకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే విలువైన క్షణాలు నువ్వు పాడు చేసుకున్నావు గనుక, విలువైన సమయాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు గనుక, విలువైన కాలాన్ని నువ్వు వృధా చేసుకున్నావు గనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్కడిగే సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నువ్వు చేసే ప్రతి పనికి ఆయనకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి యవ్వనం ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ దశ కదా. ఇప్పుడు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాను, ఎలా కావాలంటే అలా ఉంటున్నాను, నాకంటూ సొంత అభిప్రాయాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవటానికి నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నన్ను అడ్డుకునేవాళ్ళు, నన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు. సో నాకు సంపాదించుకోగలిగే శక్తి ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, దాన్ని అనుభవించడానికి ఇదే అనుకూలమైన సమయం కనుక నేను హ్యాపీగా ఈ లోకాన్ని అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తాను అనుకునే ప్రతి యవనస్తుడు కూడా నీ యవ్వన కాలంలో నువ్వు చేసే ప్రతి పనికి
దేవుడు ఒకరోజు నిన్ను లెక్క అడుగుతాడు, ఒకరోజు నువ్వు ఆయనకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను భూమి మీదకి పంపించింది ఆయన, ఈ దశలన్నీ నీకు ఇచ్చింది ఆయన, ఈ భూమి మీద నీ బ్రతుకు నడుస్తుందంటే కారణం ఆయన. కనుక ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాలి అని అంటూనే అంటాడు, లేత వయస్సు, నడిప్రాయము. నడిప్రాయం అంటే మధ్యప్రాయము. నడిప్రాయం అంటే అర్థం ఏంటి? మధ్యప్రాయము. లేత వయస్సు, నడిప్రాయము, గతించిపోవునవి గనుక. గతించిపోయి ఎక్కడికి వెళ్తాం మనం? వృద్ధాప్యంలోనికి వెళతాం. అది చాలా బాధాకరమైన దశ. ఒక సినిమా నటుడు ఉన్నాడు, రేలంగ్ అని, మీ అందరికీ తెలిసే ఉంటుంది, పాత హాస్య నటుడు రేలంగ్. అతను సినిమాల్లోకి చెన్నై పట్టణానికి అడుగుపెట్టిన సమయంలో తినడానికి అసలు తిండే లేదట అతనికి. సినిమాల్లో బాగా డబ్బులు సంపాదించి మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే సమయానికి తినడానికి అవకాశం లేదట. అర్థమైందా? అతను అంటాడు, రాళ్ళు తిని అరిగించుకోగలిగే వయసులో మరమరాలు కూడా దొరకలేదు, పంచభక్ష పరమాన్నాలు తినే పరిస్థితి వచ్చినప్పుడు తినడానికి అవకాశం లేదు. చూసారా ఎందుకు ఈ తేడా? ఆ తేడా ఎందుకు వచ్చిందంటే, రాళ్ళు తిని అరిగించుకోగలిగే వయసు ఒకటి ఉంది, పంచభక్ష పరమాన్నాలు తినే స్టేజ్కి వెళ్ళే వయసు ఒకటి ఉంది. కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి చాలా విషయాల్లో మన శరీరం సహకరించడం మానేస్తుంది. మనం యవ్వనంలో ఉండగా మనకు షుగరు బీపీ ఏమి ఉండవు, కానీ వృద్ధాప్యంలోకి వచ్చాక షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, అన్నం అరగకపోవడం ఉంటుంది, నీరసం ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కళ్ళు కనబడవు, చేతులు పనిచేయవు, ఇబ్బందికరమైన పరిస్థితి. భోజనం కంటే ఎక్కువగా మందులు మింగి బతకాలి. చాలామంది ముసలాళ్ళు చూడండి, ఒక బాక్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఏంటి బాక్స్ అంటే? మందుల బాక్స్. మందుల బాక్స్, అందులో చాలా రకాల మందులు ఉంటాయి. ఇవన్నీ వేలవేనా అంటే వేలవే. పొద్దున్న వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, రాత్రికి వేసుకోవాలి, అవసరమైతే అర్ధరాత్రి కూడా వేసుకోవాలి, తెల్లవారుజామున కూడా వేసుకోవాలి. అన్నం ఎప్పుడు తింటారంటే ముందు మందులు మింగాకను, ఖాళీ ఉంటే తింటాం అన్నమాట. ఇలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే అవి గతించిపోయేవి. లేత వయస్సు, నడి ప్రాయము గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో. ఈ వ్యాకులం అనేది ఎప్పుడు ఉంటుందంటే, మనం ఫిజికల్గా బాగున్నప్పుడు ఉంటుంది. అందరూ కూడా ఫిజికల్గా బాగుంటాం ఎప్పుడు? ఈ లేత వయస్సులో, నడిప్రాయంలో. ఎప్పుడైతే ఇవి గతించిపోతాయో, వయస్సు మీద పడిపోతూ ఉంటుందో, ఫిజికల్గా మనందరి జీవితం తేడా వచ్చేస్తుంది. మనందరి పరిస్థితి మారిపోద్ది, మనందరి బ్రతుకు విధానం మారిపోద్ది, మనందరి జీవన విధానం మారిపోద్ది. ఇదివరకట్లాగా ఉండే పరిస్థితులు ఉండవు, ఇదివరకట్లాగా జీవించేటువంటి పరిస్థితులు ఉండవు. మనం చూస్తున్నంతలోనే కాలం అలా కళ్ళ ముందే కరిగిపోద్ది, మనం చూస్తున్నంతలోనే జీవితం అలా వెళ్ళిపోద్ది. మంచు ఎగిరిపోవునట్టుగా ఎగిరిపోద్ది, పొగ ఎగిరిపోవునట్టుగా ఎగిరిపోద్ది. అప్పుడే ఎంత జీవితం జీవించేసానా అనిపిస్తుంది. ఇంత జీవితం అప్పుడే అయిపోయిందా? ఇన్నేళ్ళు వచ్చేసాయా నాకు? నీ వయసు ఎంత? 30 ఏళ్ళ? నీ వయసు ఎంత? 40 ఏళ్ళ? నీ వయసు అప్పుడే 50కి వచ్చేసిందా? అప్పుడే 60కి వెళ్ళిపోయావా? అప్పుడే 70కి వెళ్ళిపోయావా? అంటే నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటాం. అవును, చాలా కళ్ళ ముందే జీవితం ఏమైపోయింది? కరిగిపోయింది. ఇది బాగా ఎరిగినటువంటి వ్యక్తి ఈ రచయిత. పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాస్తున్నాడు. అయినప్పటికీ ఆయన స్వీయ అనుభవాలు కూడా ఇందులో రంగరించడం జరిగింది. ఆ స్వీయ అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పించాయి. మానవ జీవితం అంటేనే ఈ లోకంలో అదొక బాటసారి జీవితం, ఒక పాఠశాలలో జీవించేటువంటి జీవితం. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం మన జీవితంలో. మనిషి రోజు రోజుకి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటాడు, మారుతూ ఉంటాడు, మార్పు చెందుతూ ఉంటాడు, మార్పు దిశగా అడుగులు వేస్తూ ఉంటాడు. మనం ఇది వరకు ఉన్నట్టు ఇప్పుడు ఉండం. రోజు ఒకేలా ఉంటుందా మన జీవితం? ఉండదు. రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, పరివర్తన చెందుతూ ఉంటాం. మన తప్పులేంటో మనకు తెలుస్తాయి, మన ఒప్పులేంటో మనకు తెలుస్తాయి, మనం ఏం దిద్దుకోవాలో మనకు తెలుస్తుంది, మనం ఎలా నడవాలో మనకు తెలుస్తుంది, మనం ఎలా ఆలోచించాలో మనకు తెలుస్తుంది. అదే పరిపక్వ దశ అంటారు. అలా పరిపక్వత వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు ఒకేలా ఉండదు మానవ జీవితం. అయితే ఈ వ్యాకులం ఎప్పుడైతే లేత వయస్సులో ఉంటుందో,
ఆ తొలగించుకోకపోతే ఈ లేత వయస్సు నడిప్రాయం గతించిపోయేవి. సడన్గా ఏది వచ్చేస్తుందంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దేవుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటే తెలుసుకునే ప్రయత్నం చేసినా బ్రతకడానికి అవకాశం ఉండదు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యకాలంలో చాలామందికి పిల్లలు పుట్టట్లేదు. ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో తేలింది ఏంటంటే చాలామందికి పిల్లలు పుట్టకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అని చేసినటువంటి సర్వేలో తేలింది ఏంటంటే లేట్ మ్యారేజెస్. లేట్ మ్యారేజెస్ అంటే ఏంటి? 30 ఏళ్ళు దాటితేనే తప్ప ఈ మధ్య వివాహాలు ఎవరు చేసుకోవట్లేదు. చదువులని, ఉద్యోగాలని, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం అని. సో దానివల్ల వాళ్ళకి 30 ఏళ్ళు రావాలి, 35 ఏళ్ళు రావాలి. చాలామందికి 35 ఏళ్ళు వచ్చినా ఇంకా వివాహాలు జరగట్లా. అలా వివాహానికి లేటు చేసి 35 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుని 36లోనో 37లోనో పిల్లలు కనాలనుకునే వారి యొక్క సామర్థ్యం తగ్గిపోతూ ఉండడం వల్ల, అంటే లోపల ఉన్న కణాల సంఖ్య క్రమేపీ తగ్గడం వల్ల, అలాగే స్త్రీలలో కూడా ఆ అండం బలహీన పడిపోవటం లేదా అండాల విడుదల క్రమేపీ తగ్గిపోవడం, ఆ శక్తి పూర్వం ఉన్నటువంటి శక్తి లేకపోవడం, అలాగే మారిపోయినటువంటి టెక్నాలజీ, కాలుష్యం, మనిషి కొత్త పుంతలు తొక్కటం, మనిషి ఆలోచన విధానం కొత్త పుంతలు తొక్కటం, ఆధునిక విజ్ఞానం పేరుతో అజ్ఞానం వైపుకు మనిషి అడుగులు వేయటం, తద్వారా సంభవించినటువంటి కొన్ని తీవ్ర పరిణామాల నేపథ్యంలో వారి యొక్క ఆరోగ్యం క్షీణించిపోయి తొందరగా పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందుకే పెద్దలు ఏమంటారంటే సరైన వయస్సులో వివాహం జరగాలి అంటారు. మంచి వయస్సులో వివాహం జరగాలి. ఒక 25 లోపు మీరు వివాహం చేసుకోగలిగితే మీకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆ పైబడి మీకు వయసు వచ్చేస్తే ఆ తర్వాత అవకాశాలు క్రమేపీ తగ్గిపోతాయి. మీరు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినా కూడా మీకు త్వరితంగా పిల్లలు పుట్టే అవకాశం లేకపోవచ్చు, మీ ఆశ నెరవేరకపోవచ్చు, మీ కోరిక తీరకపోవచ్చు అని చెప్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు నేను చెప్తాను, 20 ఏళ్లలో వివాహం చేసుకోకుండా 60 ఏళ్లలో వివాహం చేసుకున్నాడు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? 60 ఏళ్ళకి ఎవరైనా ఒక తాతగారు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు అనుకో, వెంటనే మీరు ఏమంటారు? ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, నీ మొహానికి పెళ్ళి అవసరమా అంటారు. అంతే కదా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావయ్యా నువ్వు? ఇంకా ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా? మనమల్ని ఎత్తుకుని ఆడించుకునే వయసునిది. 60 ఏళ్ళు మీద పడ్డాయి. ఇంకా 60 ఏళ్లలో పెళ్లి చేసుకుని ఉద్ధరించేది ఏముంది? నువ్వు సాధించేది ఏముంది? భార్యను పోషించగలవా? కుటుంబాన్ని నడిపించగలవా? పిల్లల్ని కనగలవా? వాళ్ళని పెద్ద చేయగలవా? పెళ్ళిళ్ళు చేయగలవా? కనీసం వాళ్ళ పెళ్ళి చూడగలవా? ఇప్పుడు ఒకవేళ నీకు పిల్లలు పుట్టినా పుట్టరు, ఒకవేళ పుడితే అబ్రహాము పుట్టేసినట్టు నువ్వు చూడగలవా? వాళ్ళ పెళ్ళి చూడగలవా అని అంటే ఖచ్చితంగా ముసలోడు చూడలేడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటేనే ఉపయోగం లేదు కదా. 60 ఏళ్ల వయసులో దేవుణ్ణి అప్పుడే తెలుసుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? భూమి మీద ఆఫ్టర్ ఆల్ పెళ్లి చేసుకుంటేనే ఉపయోగం లేనప్పుడు, అంటే పరిపూర్ణత్వం వైపు వెళ్ళలేవయ్యా, టైం అయిపోయింది అన్నప్పుడు 60 ఏళ్ల వయసులో దేవుని తెలుసుకుని నేను ఆదరాబాదరాగా ఏదో సాధించేస్తాను, ఆదరాబాదరాగా ఏదో చేసేస్తానంటే అప్పటికే చాలా చీకటి పొరలు నీ మెదడులో ముద్రపడిపోయి ఉంటాయి. అంతే కదా? అప్పటికే మెమరీ కార్డు మొత్తం ఏమైపోయి ఉంటుంది? పాడైపోయి ఉంటుంది. 60 ఏళ్ల వరకు మెమరీ కార్డు పాడు చేసుకుంటూ వచ్చి సడన్గా రిపేర్ చేసేస్తానంటే అప్పటికే చాలా ఎర్రర్స్ ఉంటాయి, లోపల చాలా వైరస్ పట్టేసి ఉంటుంది. ఇంత వైరస్ 60 ఏళ్ళ పాటు పట్టించేసి సడన్గా ఇంకొక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో చచ్చిపోతాననగా నేను దేవుని తెలిసేసుకుంటాను, దేవుని కోసం బతికేస్తాను, దేవుని అర్థం చేసేసుకుంటాను, ఇప్పుడు ఆయన స్మరణకు తెచ్చేసుకుంటానంటే అది అవివేకం. 60 ఏళ్ళలో పెళ్లి చేసుకున్నట్టే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే మానవ జీవితంలో సృష్టికర్త మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఏది? సృష్టికర్తను గురించి అధ్యయనం చేయాల్సినటువంటి సమయం ఏది? ఆయన అర్థం చేసుకోవాల్సిన సమయం ఏది? ఆయన కొరకు బ్రతకవలసిన సమయం ఏది? ఆయన కొరకు నిలబడవలసిన సమయం ఏది? ఈ పరిశోధనలో భాగంగా సర్వ మానవాళికి సత్యాన్ని సృష్టికర్త తన భక్తుని ద్వారా తెలియజేస్తూ ఈ విధంగా లేఖనాల్లో ఈ సందర్భాలను పొందుపరచడం అనేది జరిగింది.
అప్పుడు అంటున్నాడు, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునుము. ఎక్కడి నుంచి? హృదయంలో నుండి. అది నీ దేహాన్ని చెరుపుతుంది. ఏది? వ్యాకులం. నీ వ్యాకులాన్ని తొలగించుకో నీ హృదయం, ఎందుకంటే అది నీ దేహాన్ని చెరుపుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు లేదా మధ్య వయస్సులో ఉన్నవాళ్ళు, అంటే శక్తి కలిగి శక్తిమంతులుగా ఉన్నవాళ్ళు, ఒంట్లో సత్తు ఉన్నవాళ్ళు, ఒక ముక్కలో చెప్పాలంటే సత్తు ఉన్నవాళ్ళు దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ జీవితం నడిచిపోతుంది, చక్కగా తినదరుగుతుంది, చక్కగా నిద్రపడుతుంది, సంపాదించుకుంటున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, జీవితం బాగుంది, మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి, మనకు అడ్డు అదుపు లేదు, లోకం చాలా విశాలంగా ఉంది, మనల్ని ఆహ్వానిస్తుంది, మనల్ని ఎవడు అడగడానికి ఎవడు సరిపోడు, మనకు నచ్చినట్టు ఉంటాం. ఒకవేళ ఎవడైనా ఏమనంటే నా ఇష్టం అంటాం, అంతే కదా. ఆ రైట్ ఉందా లేదా? మనకి, నీకు నాకు ఇద్దరికీ ఉంది, మనందరికీ ఉంది. లేదా మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఎవడైనా ఏమైనా అన్నాడు అనుకోండి, నా ఇష్టం నీకేంటబ్బా అనొచ్చు. చాలామంది పిల్లలు ఇలాగే ఉన్నారు, నా ఇష్టం నీకేంటి, నాకు నచ్చినట్టు ఉంటా, ఇట్స్ మై లైఫ్, అంతే కదా మరి. కాబట్టి నువ్వెవడు నన్ను అడగడానికి అనే ధోరణి చాలామందిలో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పటి వరకు ఉంటుంది దశ అని అంటే ఛార్జింగ్ అయిపోయేంత వరకే. అర్థమైందా? ఫోను మోగినా, రింగ్ వచ్చినా, మాట్లాడినా, పాటలు విన్నా, యూట్యూబ్లో వీడియోలు చూసినా, ఫేస్బుక్ ఆన్ చేసినా, వాట్సాప్లో చాటింగ్ చేసినా ఏముండాలి నాయన? ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ అయిపోతుంది 5%కి వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు తగ్గించక్కర్లే, ఆ బ్రైట్నెస్ క్రమేపీ ఏమైపోద్ది, దానంతట అదే తగ్గిపోద్ది. కాసేపటికి మొబైల్ ఏమైపోద్ది అంటే స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అప్పుడు అది ఇంకెందుకు పనిచేయదు. మన జీవితం కూడా అంతే. ఇప్పుడు మంచి ఛార్జింగ్లో ఉన్నాం, బ్యాటరీ కొన్నాళ్ళకి ఛార్జింగ్ అయిపోద్ది, ఉండదు. కానీ ఛార్జింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అర్జెంటుగా కాల్ చేస్తానంటే కుదరదు, అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాల్ చేయాల్సిన టైంలో చేయలేదు నువ్వు. కాల్ చేయాల్సిన టైంలో ఉన్న ఛార్జింగ్ అంతా దేనికి వాడేసావు? వేస్ట్ వాటికి వాడేసావు. నీకు ఈ మొబైల్ భాషలోనే చెప్తేనే అర్థం అవుద్ది. పనికిమాలిన వాటికి అన్నిటికీ వాడేసావు. వీడియోలకో, చాటింగ్లకో, లేకపోతే ఇంకొక ఆటకో చూడడానికో చేయడానికో వాడేసావు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా కాల్ చేసేద్దామని ట్రై చేస్తుంటే సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేవు. భూమి మీద మొబైల్ అయితే మళ్ళీ పెట్టుకోవచ్చు. మన మొబైల్కి ఇంకా ఛార్జింగ్లు ఏమి ఉండవు, ఒకటే ఛార్జింగ్. ఒకసారి అయిపోయిందంటే యూజ్ అండ్ త్రో, పక్కన పడేయడమే. అర్థమైందా? జియో ఫోన్ టైపు, ఇంకో సిమ్కి పనిచేయదు. అదే అయిపోయిన తర్వాత ఇంకంతే. అర్థమైంది కదా? కాబట్టి అంటున్నాడు దేవుడు, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొని ఆయన నీకు ఈ జీవితం ఇలాగే ఉంటుంది, అప్పటికప్పుడు సెట్ అయిపోదాం. చాలామంది బుద్ధిహీనమైన ఆలోచనల్లో ఉంటారండి. ఇంత విలువైన వాక్యం చెప్తామా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఏమైనా ప్రోగ్రామింగ్ చేసుకుంటారో తెలుసా? పర్లేదు, ఇతను చెప్పేదంతా కరెక్టే, కానీ ఇప్పుడు వద్దులే, ఓ 10 ఏళ్ళ తర్వాత మారదాంలే, ఇంకా బోల్డ్ అంత టైం ఉంది. ఇది నీ మైండ్ నీకు ఆల్రెడీ చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చే ఫీడ్బ్యాక్ అలాంటిది. ఏం పర్లేదులే, టైం ఉంది ఇంకా. ఇతను చెప్పేదంతా రైటే. దేవుని కొరకు బ్రతకాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుడే సృష్టికర్తని, ఆయనే మనల్ని పుట్టించాడని, ఆయన వలననే మనం జీవిస్తున్నామని, ఆయన వలననే మనం ఉనికి కలిగి ఉన్నామని, ఆయన వలననే మనం చలిస్తున్నామని, ఇవన్నీ వాస్తవమే. కాకపోతే ఇంకా టైం తీసుకుందాం, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని పిలుస్తుంది, రా 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 అంటుంది. కాబట్టి ఈ పిలుస్తున్న రంగుల లోకం చుట్టూ, ఈ హంగుల చుట్టూ, ఆర్భాటాల చుట్టూ తిరగాల్సినటువంటి సమయం ఇంకా నాకు చాలా ఉంది. కనుక ఇప్పుడప్పుడే నేను నా మనసుని చక్కదిద్దుకోవడం అనేది సాధ్యం కాదు. చూద్దాం ఒక 5-10 ఏళ్ల తర్వాత అనే భావన నీకు కలుగుతుంది. నిజం ప్రియులరా, ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవమే, మీరు అనుకునేది కూడా వాస్తవమే. కానీ ఈ 5-10 ఏళ్ళు నువ్వు గ్యారంటీగా ఉంటావన్నది మాత్రం వాస్తవం కాదు. ఈరోజు పొద్దునే పేపర్ చూశాను, కర్నూలు జిల్లాలో యవనస్తులు 4 చనిపోయారు. మినీ వ్యాన్ ట్రక్కును కొట్టేసింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే సరదాగా ఎక్కడికో వెళ్తున్నారు. అసలు వాళ్ళ 4 కూడా మంచి యవనంలో ఉన్నారు. ఎవరు కూడా చనిపోతామని ఊహించి ఇంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు కాదు.
వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ యవ్వన కాలంలో వీళ్ళు చనిపోతారని అసలు ఊహించరు. ఎందుకంటే 20 ఏళ్ళు 25 ఏళ్ల లోపల చనిపోతారని ఎవరు అనుకుంటారు? అందరూ కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతామన్న ఎక్స్పెక్టేషన్లోనే ఉంటాం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వడానికి మాత్రం దేవుని అనుమతి కావాలి. దేవుని అనుమతి లేదనుకోండి, అంటే మనకు ఆయుష్కాలం ఇవ్వబడలేదనుకోండి, మన ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వగలమా? రీచ్ అవ్వలేము. సో పొద్దునాళ్ళు అలాగే చనిపోయారు. 4 యవనస్తులు గడప దాటి బయటకు వచ్చారు, కానీ ఆ గడప దాటి మరలా లోపలికి వెళ్ళే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా టైం ఉంది కదా దేవుని తెలుసుకోవడానికి అని నువ్వు అనుకున్నా కూడా ఆ టైం వరకు నువ్వు భూమి మీద బ్రతికుంటావన్న గ్యారంటీ ఉందా? లేదు. బ్రతుకుదాంలే దేవుని కొరకు అని నువ్వు అనుకున్నా సరే, ఎప్పుడో నువ్వు స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి నువ్వు ఉంటావన్న గ్యారంటీ ఉందా? అది లేదు. మధ్యలో ఏదైనా జరగవచ్చు. అందుకే ఎంతో క్లియర్గా ఇక్కడ వ్రాయబడింది, దుర్దినములు రాకముందే అన్నాడు. కంటిన్యూషన్ సుమా. అధ్యాయం మారింది కదా అని కంటెంట్ మారిపోలేదు, కంటిన్యూ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? దుర్దినములు రాకముందే. అంటే ప్రతి మానవుని జీవితంలో మంచి దినాలు ఉన్నాయి, దుర్దినాలు ఉన్నాయి. మీ జీవితంలో దుర్దినాలు ఎప్పుడు? ఉదయం 10:30 కండి 11 గంటలకు దుర్దినాలు పోతాయని అంటావా? ఎవడో గాలి మాటలు చెప్పినట్టు. సరిగ్గా 9 గంటలకు కారు దిగాలమ్మ పెళ్లి కూతురు, 9:30 దాటిందంటే ఇంక పొలిమేర అవతలకి వెళ్ళి శ్మశానంలో కూర్చోవడమే. ఇంకెందుకంటే ఇంకా ఆ టైంలో దిగకూడదు, అది రాహుకాలం, దుర్దినం, అది దుర్ముహూర్తం. కాబట్టి అది సుముహూర్తం కాదు, దుర్ముహూర్తం అమ్మ. ఆ టైంలో దిగడానికి లేదంటాడు. మరి దుర్ముహూర్తంలో ఊపిరి ఎందుకు పీలుస్తున్నావు? మానేయచ్చుగా. దుర్ముహూర్తంలో ఊపిరి పీల్చడం మానేయచ్చుగా. చెడుగాలి కదా అంతా. మరి అంతే కదా, మంచిగాల చెడుగాల దుర్ముహూర్తంలోది? అయ్యో చెడ్డగాలయ్యా బాబు, ముక్కు మూసేసుకుని మమ యమ తమ ఏదో అని అనుకో, ఒక గంట పాటు పోదుగాని అయిపోద్ది ఇంకా. కాబట్టి భూమి మీద మనం బ్రతుకున్న దినాలలో ఏది దుర్దినం కాదండి. చక్కగా నడిచిపోతున్న దినాలు ఏవి దుర్దినాలు కాదు. ఏం పోయే కాలం, హాయిగా తింటున్నారు, హాయిగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా వచ్చారు ఇక్కడికి, మరలా చక్కగా ఇంటికి వెళ్తారు, ఏం సంపాదించుకుంటున్నారు, హాయిగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇంక ఇవి దుర్దినాలు ఏంటి? మనల్ని క్యాష్ చేసుకోవడానికి ముహూర్తాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, అదంతా ట్రాష్. ప్రతి క్షణం కూడా మంచిదే. మళ్ళీ వీళ్ళే, ఈ ముహూర్తాలు పెట్టేవాళ్ళే, గుండె జబ్బు వచ్చిందని ముహూర్తం పెట్టమండు, గుండెపోటు వచ్చిందంటే ముహూర్తం పెట్టమండు, గుండెపోటుకు ముహూర్తం పెడతానని అవతలోడు రాడు. వస్తాడా? సడన్గా ఇప్పుడు నీ గుండెపోటు వచ్చిందనుకో, ఇలా చూసి అర్రే ముహూర్తం బాగలేదు, 2 గంటలు పోయాక వెళ్దాంలే, కాసేపు అలా ఓర్చుకో, కింద పడి దొల్లు. అంబులెన్స్ వచ్చినా సరే, ఆగమ్మా ముహూర్తం బాగలేదు, మళ్ళీ రా, ఇంకేమైనా ఉంటే చూసుకో, ఓ 2 గంటల తర్వాత తీసుకెళ్దామంటే ఇంక 2 గంటల తర్వాత అంబులెన్స్ ఎక్కించకూడదు. ఏ ఎక్కించాలి? వ్యాన్ ఒకటి వస్తుంది కదా, ఆయన పేరేదో ఉంటుందబ్బా, వెంకట్రావు గారా? ఏ పట్టపగల వెంకట్రావా? రాజమండ్రి పట్టపగల వెంకట్రావు గారు వ్యాన్ పట్టపగలో అర్ధరాత్రి ఎక్కేయాల్సి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ ముహూర్తాలు ఇవన్నీ గుండెపోటు వచ్చినప్పుడు చూడరు, యాక్సిడెంట్ అయినప్పుడు చూడరు, 24 గంటల నొప్పి వచ్చినప్పుడు చూడరు, అర్జెంటుగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇవేం పట్టవు మనకి. తుమ్మిన పట్టో, దగ్గిన పట్టో, పిల్లి వచ్చిన పట్టో, తల్లి వచ్చిన పట్టో. కానీ మనకు అన్నీ బాగున్నప్పుడు, కడుపులో నీళ్ళు కదలకుండా కూర్చున్నప్పుడు, ఏది బాబు తీయమ్మ పుస్తకం, ముహూర్తం ఎలా ఉందో చూడు అంటాం. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన రోజు మంచిదే, ప్రతి క్షణం మంచిదే, మంచి క్షణాలు మనకి ఇవ్వబడ్డాయి. కానీ భవిష్యత్తులో రాబోయేవి మాత్రం ఏంటటవి? దుర్దినాలు. ఇప్పుడు కావు, ఇప్పుడు బాగుంది, నీకు మంచి అవకాశం ఉంది, ఇప్పుడు నీ టైం బ్యాడ్ కాదు, టైం బాగుంది యూజ్ చేసుకుంటే. కానీ ఫ్యూచర్లో అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అవతల ఎల్లుండి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఒక 5 years తర్వాత కావచ్చు, ఐ డోంట్ నో.
కానీ అవి చాలా భయంకరంగా ఉంటాయి. అందుకంటే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే వస్తాయి. అసలు అలాంటి సంవత్సరాలు మన జీవితంలో అంటే ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా. ఆ మధ్య హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన కనబడ్డాడు. పక్కన వేరే పేషెంట్ని చూడడానికి వెళ్తే పక్క బెడ్ మీద వేరే పేషెంట్ ఉన్నాడు. ఏమయ్యా నీ పరిస్థితి ఏంటి, వృద్ధుడు కదా అంటే, తాగి 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 లివర్ పాడైపోయింది, లోపల అవయవాలన్నీ పాడైపోయాయి, కిడ్నీలు పాడైపోయాయి. ఇప్పుడు మంచం మీద పడుకుని ఉన్నాడు. మంచం మీద పడుకుని ఉండి ముక్కులోంచి ఒక గొట్టం పెట్టేశారు, చేతికేమో సెలైన్లు ఎక్కుతున్నాయి, పరిస్థితి బాగాలేదు, మాట కూడా సరిగ్గా రావట్లేదు, ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాడు. ఆ పక్కన వాళ్ళ అబ్బాయి కూర్చుని, చెప్పానండి ఎంత చెప్పినా వినలేదు, ఇతను మమ్మల్ని బాధ పెడుతున్నాడు, ఇతను బాధపడుతున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏ మందుకైతే అతను ఇష్టపడి తన జీవితంలో విలువైన సమయాన్ని ఇచ్చి చాలా సంవత్సరాలు తాగుతూ వచ్చాడో, ఇప్పుడు అదే బెడ్ మీద ఒక మంచి ఫుల్ బాటిల్ తీసుకెళ్ళి పెట్టి ఐస్ వేయమంటావా అని అడిగాం అనుకో, నా బాడీని ఐస్లో పెట్టేసి టైం వచ్చినప్పుడు ఇంక నువ్వు గ్లాసులో ఐస్ వేస్తే ఉపయోగం ఏముంది? నా బాడీనే ఇందులో పెట్టైపోతున్నారు, కాసేపు ఉంటే ఐసీలో పెట్టేస్తారు. అసలేనే ఐసీయూలో ఉన్నాను, ఇంక ఇందులో ఐసేసి నాకు ఇచ్చే అంతటి ఓపిక లేదు, నువ్వు ఇస్తే తాగడానికి నా దగ్గర శక్తి లేదు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. ఎప్పుడు వీటి యందు నీకు సంతోషం లేదు? పుణ్యకాలం కాస్త పూర్తయిపోయాక. యవ్వనంలో బాగా తిరిగి 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 ఎయిడ్స్ రోగం తెచ్చేసుకుంటారు. ఈ ఎయిడ్స్ రోగం వచ్చేసిన తర్వాత శరీరం మొత్తం క్షీణించిపోయిన తర్వాత బాగా చచ్చిపోయి ఇంకా రేపో ఎల్లుండో చస్తాడు, ఇంకా ఎముకలు కూడా అయిపోయాడు, తిండి వెళ్ళట్లేదు, ఏదో అలా ఉన్నాడు. కళ్ళు పైకి వచ్చేసాయి, పళ్ళు పైకి వచ్చేసాయి, ఒళ్ళంతా వెనకపోయింది. మనిషిని చూస్తే ఇదేదో దెయ్యంలా ఉన్నాడు అనుకునే టైంలో ఒక అందమైన అప్సరస ఫోటో దగ్గర పెట్టి, ఈ అమ్మాయిని చూడన్నావు అనుకో, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదంటాడు. అలాగదే కొత్తగా వచ్చిన హీరోయిన్ అన్నావు అనుకో, నాకు వద్దు బాబు, ఇలాంటివన్నీ చూసే అనవసరంగా ఇలా అయిపోయాను. ఇప్పుడు శక్తి చచ్చిపోయింది, శక్తి సన్నగిలిపోయింది, రేపో మాపో చచ్చేలా ఉన్నాను నేను. శరీరం నిస్సత్తువుగా మారిపోయింది, శరీరం చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. అలాగదయా మార్కెట్లో ఇంకా చాలామంది అందగత్తులు ఉన్నారట, అందగాళ్ళు ఉన్నారట, పదా అంటే, నీకు నమస్కారం బాబు, నన్ను పూడిచి చంపకు, ఇప్పటికే సగమేటి చాలా చచ్చున్నాను, ఇంక నన్ను చంపక బాబు, వెళ్ళిపో బాబు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాటి యందు నాకు సంతోషం లేదు, ఇట్స్ ఓవర్, టైం అయిపోయింది, ఇప్పుడు వాటి యందు నాకు సంతోషం లేదు. చూసావా? సిగరెట్లు, చైన్ స్మోకింగ్, చుట్టలో చైన్ స్మోకింగ్, కాలుస్తాం, గొంతు క్యాన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు లోపలికి జావ కూడా దిగక ఏం చేస్తాడంటే పొట్టకు గొట్టం పెడతాడు. చూసారు ఈ మధ్యకాలం అలాంటి పేషెంట్లని? సరిగ్గా పొట్టకు పెడుతున్నారు గొట్టం, అక్కడ చిన్న గళ్ళ ఇస్తారు మీకు, కోట దగ్గర కిరసనాల గళ్ళ ఉంటుంది కదా, అలా ఉంటుంది. శుభ్రంగా మూత తీసుకోవడం, వేడివేడిగా జావ కాసుకుని తెస్తారు, గళ్ళలో పోసేసుకోవడమే. నాలికి పని లేదు, ఇంకా నోటికి పని లేదు, ఎందుకంటే గొంతు క్యాన్సర్ వచ్చేసింది, మాట సరిగ్గా రాదు, ఇంకా ఇదంతా ఉబ్బిపోయి ఉంటుంది లోపలంతా కండగట్టేసి. ఇంకా 4th స్టేజ్, రేపు మాపో పోతావు నువ్వు, నీ పని దగ్గర పడిపోయింది అన్నప్పుడు ఆ గోల్డ్ ఫ్లాగ్ ఫిల్టర్ ఏదో ఉంటుంది కదా, పెట్టి తెచ్చిచ్చి కింగ్ సైజు పెట్టి తెచ్చిచ్చి, ఏమన్నా 2 దమ్మేస్తావా అని అన్నావు అనుకో, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. జావే తాగలేకపోతున్నాను రా దౌర్భాగ్యుడా, జావే తాగలేక గళ్ళా పెట్టి పొట్టలో పోసుకుంటున్నాను, గొట్టం పెట్టారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు, పట్టుకెళ్ళిపో బాబు, నాకు వద్దు బాబు. కైని అని వేసుకుంటా పేదో కింద, గుట్క మట్టక పానపరాగు మాణిక్ చందు, ఇప్పుడు కొత్త పేర్లు వచ్చినట్టున్నాయి. మరి ఇవేమైనా పడతాయా అంటే, వద్దు బాబు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. నిజం, యవ్వనంలో మనం వేటినైతే ఇష్టపడతామో వృద్ధాప్యంలో వాటిని అసహించుకుంటాం. ఇట్స్ ట్రూ.
యవ్వనంలో ఏదైతే మనం కావాలని కోరుకుంటామో వృద్ధాప్యానికి వచ్చేసరికి వాటితో మనకి పని ఉండదు. యవ్వనంలో టైం అంతా ప్యాకెట్లో గడుపుతారు, మొక్క మీద మొక్క, మొక్క మీద మొక్క తిప్పుతూ ఉంటారు. వృద్ధాప్యం వచ్చాక మొక్క తిప్పమనండి, ఇంకేముంది మొక్క తిప్పడానికి? తొక్కలు ఏలబడిపోతుంటాయి పైనుంచి కిందకి. శరీరం అంతా ఏమైపోయింది? వేలబడిపోతుంది. కరిగిపోయిన వెనపూసలు అయిపోతాడు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా. ఇంకేముండదు, ఇంకా తర్వాత ఏం చేయలేడు. అసలు కాగితం ఇస్తే ఇది ఏ కాగితం చెప్పంటే ఇది 20 బాబు 100 అన్నట్టు ఉంటుంది. చూపు మందగించిపోయింది, కళ్ళు సరిగ్గా కనబడవు. అప్పుడు ఇంక డబ్బులు అవసరం ఏముంది? ఏం చేసుకుంటాడు ఇప్పుడు? డబ్బులు ఏం ఉపయోగం? ఏం సాధిస్తాడు? ఇంకా అయిపోయింది జీవితం. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు, వేటి యందు ఇంక సంతోషం ఉండదు. సినిమాకి వెళ్దాం వస్తావా తాత అన్నారనుకో, నాకు వినబడదో కనబడదు. నేను వచ్చి ఏం చేసేది అక్కడ? అక్కడ ఆ కన్నా కనబడదు, శివ వినబడదు. నువ్వు నన్ను సినిమా తీసుకెళ్తే నేనేం చేయాలి? అక్కడ కుర్చీలో కూర్చొని అలా మసకుంది బాబు, ఇది నాకు 3D బొమ్మ. కళ్ళజోడు లేకుండా 3D బొమ్మ చూస్తాం అప్పుడు, అంతే కదా మరి. అలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు, నిద్ర పట్టదు, ఆకలి అనిపించదు, ఒంటరితనం. పిల్లలు మాట వినరు, మన మాట చెల్లదు, చెల్లని రూపాయి అయిపోతావు వృద్ధాప్యానికి వెళ్ళేసరికి. చెల్లని రూపాయి నువ్వు. నీ మాటకి ఏమంత విలువ ఉండదు, నిన్ను ఎవడో పెద్ద పట్టించుకోడు, నీ విలువ తగ్గిపోయింది. ఎవరైనా అంతే, నీ సత్తు తగ్గిపోయింది. ఇదివరకట్లా పరిగెత్తలేవు, ఇదివరకట్లా చెట్లు ఎక్కలేవు, ఇదివరకట్లా కష్టపడలేవు, ఇదివరకట్లా శ్రమ పడలేవు, అన్నీ పోయాయి. ఇప్పుడు నీకు ఈ లోకం నందే సంతోషం లేదు. ఎక్కువ ముసలాళ్ళు చూడండి విరక్తిగా మాట్లాడుతుంటారు. ఎందుకయ్యా నీకు అంత విరక్తి అంటే, వాళ్ళకున్నవన్నీ పోయిన ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే పోయాయి. చెరుకు ముక్క ఇచ్చామనుకోండి, హడలెత్తిపోతారు దాన్ని చూసి. వాళ్ళకి చెరుకు ముక్కలాగా కనబడదు, ఇనప ముక్కలాగా కనబడుద్ది. అసలు చెరుకు ముక్క ఇనప ముక్కలాగా ఎందుకు కనబడుతుందంటే, ఒకప్పుడు పళ్ళు బలంగా ఉన్నాయి కాబట్టి చెరుకు ముక్కను పీకి మరీ నవిలి మింగేసేవారు, నమిలేసి. ఇప్పుడు నిజంగా చెరుకు ముక్క కానీ పీకిదామని ట్రై చేసిన 3 పళ్ళు ముక్కతో పాటు కింద ఉంటాయి. అందుకని ఇంకా అలాంటి సాహసాలు చేయరు, తినలేరు వాళ్ళు. అయిపోయింది చూసారా? వాళ్ళకి తిండి మీద లేదు, బట్టల మీద అసలే ఉండదు, ఇంకేముంటుంది. ముసలమ్మ దగ్గరికి వెళ్ళి వర్క్ శారీ కడతావు ఏంటంటే, వర్క్ శారీయా నాకా, ఏం చేసుకోమంటావురా? నిజమే, అందం అనేది శరీరం మీద మాత్రమే ఉంటుంది, లోపల ఉండదు. అది మనిషి గుర్తించడు. అందం ఎక్కడ ఉంటుంది? శరీరం పైన ఉంటుంది, లోపల ఉండదు. ఆ శరీరం పైన ఉన్నది మెల్లిమెల్లిగా మాయమైపోద్ది. ఎందుకంటే లోపల నుంచి ఎవరు అందగాళ్ళు కాదు, లోపల నుంచి ఎవరు అందగత్తెలు కాదు, జస్ట్ పైన మాత్రమే. అది కాసేపటికి అది మెల్లిగా కరిగిపోద్ది అన్నమాట. అలా వృద్ధాప్యానికి వెళ్ళిపోతాం. అప్పుడు ఇంక దేని మీద ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఏమనిపించదండి. ఎక్కడికి ట్రిప్ వెళ్దామండి సరదాగా, గోవా అంటే గోవా అంటాడు. ఎక్కడికి రాడు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఎక్కడికి తిరగాలనిపించదు, ఏదో చేయాలనిపించదు, ఏదో తిందామనిపించదు, ఇంక అయిపోయింది. అప్పుడు ఎప్పుడెప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తూ ఉండేటువంటి దశ. మనం అందరం వెళ్తాం అక్కడికి, రెడీగా ఉండండి. మనం అందరం వెళ్తాం. ఆయుష్ పూర్తిగా దేవుడు మనకిస్తే, ఇవ్వకపోతే మధ్యలో పోతాం అనుకోండి. ఏదేమైనా ప్రియులరా, అప్పుడు వీటి యందు మనకి సంతోషము లేదు అని మనం చెబుతాం. ఇది నిజం. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. అప్పుడు నీకు ఫేస్బుక్ మీద సంతోషం ఉండదు. ఏం పెడతావు? నీ మొహం అప్లోడ్ చేయడానికి నీ మొహం చప్పగా అయిపోద్ది. అప్పటికే నీకు లైకులు ఉండవు, షేర్లు ఉండవు, కామెంట్లు ఉండవు.
ఇంక నీ స్టేటస్లు మారవు, ఇంకా ఒకటే స్టేటస్ ఇంక నీది, ఏక స్టేటస్, ఇంకా వాట్సాప్ స్టేటస్, అది మారదు. ఇంకా మారుద్దామంటే చెయ్యి పని చేయదు, కాలు పని చేయదు, కళ్ళు పని చేయవు. చూసావా, ఒక దశకి వెళ్ళిపోయేసరికి పనిచేయని చిత్తు కాగితంలో అయిపోతామండి మనం. అప్పుడు దేవుని కొరకు బ్రతుకుతావా? అప్పుడు దేవుని కొరకు ఉపయోగపడతావా? అప్పుడు దేవుని కొరకు నిలబడతావా? అప్పుడు దేవుని కొరకు పని చేస్తావా? ఏం పని చేయలేవు. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండదు, వృద్ధాప్యంలో శరీర సత్తు ఉండదు, వృద్ధాప్యంలో మాట్లాడడానికి శక్తి సరిపోదు, చూడడానికి శక్తి సరిపోదు, వినడానికి కూడా శక్తి సరిపోదు. ఎక్కడికి ప్రయాణం చేయలేవు, ఎవరికి ఏమీ చేయలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. ఆ టైంలో నేను దేవుని కొరకు పని చేస్తాను, దేవుని కొరకు ప్రయాణాలు చేస్తానని అనుకోవడం అవివేకం కాదు? చూసారా, పాపం 2-3 ముసలోళ్ళు వచ్చారు, కూర్చోవడానికి ఇబ్బంది పడిపోతున్నారు. ఇల్లు కూర్చోవడానికి ఇంకొక పావు గంట కానీ కూర్చోబెట్టాం అనుకోండి, మెల్లిగా లేచి బయలుదేరతారు. ఈడ ఆపేలా లేడు బాబు అని. అర్థమైందా? అలా అయిపోతాయి మన జీవితాలు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. తేజస్సునకును అంటే సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే అంటే బైబిల్ పరిభాష మనకు అర్థం కావాలి, ఆ భావజాలం మనకు అర్థం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కవి హృదయం. సొలొమోను అనే ఆయన సామాన్యుడు కాదు, మహాకవి, కవులకే కవి, మహాజ్ఞాని. ఆయన రాస్తున్న భావాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. తేజస్సునకు అంటే వెలుగునకు, సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే అంటే నీ శరీరం క్షీణించిపోయి దేన్ని చూడలేని స్థితి రాకముందే. వృద్ధాప్యంలో సూర్యుడు వస్తే ఏంటి, సూర్యుడు పోతే ఏంటి? నిండు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా కళ్ళు ఏమైపోతాయి, మసకబారిపోతాయి, ఏమి కనబడవు మనకి. ఇప్పుడే అక్షరాలు కనబడతలేదు చాలామందికి, అక్షరాలు కనబడవు ఇప్పటికే చాలామందికి. ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళకైతే కళ్ళు ముందే పోతున్నాయి. నిజం. రోజులో 2 గంటలు కంటిన్యూగా ఫోన్ వాడండి, 1 ఇయర్ వాడండి, మీ కళ్ళు పోకపోతే నన్ను అడగండి, గ్యారంటీ రాసిస్తా. రోజుకి 2 గంటలు కంటిన్యూస్గా 1 ఇయర్ ఫోన్ వాడండి, మీ కళ్ళు అప్పుడు వెళ్ళి చెక్ చేయించుకోండి. బాటమ్ లైన్ తేడా వచ్చింది నాయన అంటాడు. నిజం. పరిస్థితి అది. మెల్లిగా కళ్ళు క్షీణించిపోతాయి. ఆ తర్వాత నీకు వెలుగు వేస్ట్, ఉన్న వేస్ట్. నీకు చీకటైనా ఒకటే, వెలుగైనా ఒకటే. ఆ తర్వాత అంటాడు, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఇది ఎక్కడ గొడవ? వాన వెలిసిన వెంటనే ఏమొచ్చేస్తాయట, మేఘాలు వచ్చేస్తాయట. అప్పుడప్పుడు వృద్ధులను చూసే ఉంటారు, రాత్రిపూట ఏమైనా ఒక 20-30 సార్లు తిరుగుతారు బాత్రూమ్కి. ఇప్పుడే కదయ్యా బాబు వెళ్ళొచ్చావు, ఎందుక తలుపులు కిరికరం అనిపిస్తాను మనం చిరాకు పడతాం కదా. అది యవ్వనంలో ఉండగా ఆ పరిస్థితి రాదు, రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేస్తాడు. కానీ వృద్ధాప్యానికి వచ్చాక గంటకి గంట కొడతానే ఉంటాడు. వెళ్తుంటాడు, వస్తుంటారు. ఇది జీవితం. వాన వెలిసిందో లేదో మేఘాలు మళ్ళీ వచ్చేసాయి అనుకోండి, ఇదేం కర్మరా బాబు, ఇప్పుడే కదా వాన వెలిసింది, అప్పుడే మేఘం వచ్చేసింది అనుకుంటాం కదా. చూసారా, జీవితం మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయే దశ వృద్ధాప్య దశ అనేది. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఏం చేద్దాం అంటే, నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుణ్ణి తెలుసుకోవాల్సిన సమయం ఏంటంటే బాల్య దశలో ఉండగానే. అప్పటి నుంచే నువ్వు దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించు. ఎందుకంటే నీ ఆత్మ పరమునకెక్కిపోవాలి, నీ ఆత్మ పరలోకానికి చేరుకోవాలి. నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ నిత్య జీవితాన్ని అనుభవించాలి. నిత్య జీవితాన్ని అనుభవించాలి అంటే ఒక్క రోజులో నువ్వు దానికి అర్హుడివి
కాలేకపోవచ్చు. ఎందుకంటే మన ఆత్మకును శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకొందము అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో. అలా మనల్ని చేసుకోవటానికి ఈ మార్గంలోనికి మనం అడుగుపెట్టాం, క్రీస్తును నమ్మి క్రీస్తును విశ్వసించి. ఇదొక ప్రాసెస్. సంఘంలో కొనసాగటం, దేవుని వాక్యాన్ని వినటం, ఆ వాక్యంతో మనం ఉదక స్నానం చేత శుద్ధీకరించబడి మన ఆత్మకు మన శరీరమునకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ మన తప్పులు దిద్దుకుంటూ మన జీవితాన్ని పరీక్షించుకుంటూ మనలో ఉన్న లోపాలు దిద్దుకుంటూ దేవునికి మరింత దగ్గరగా అవుతూ మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందుతూ పరలోకానికి చేరుకోవాలి. ఏది కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోదండి. ఇన్స్టెంట్గా అయిపోదు. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ అన్నా కూడా కొంత టైం పడుద్ది. పట్టదా? పేరుకి ఏమంటాడు? ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అంటాడు. సో ఇన్స్టెంట్ కదా అని ఏదో కలిపేసుకుని ఆ ప్యాకెట్ చింపగానే గులాబ్ జామ్ తినేలేము. వాడు పౌడర్ ఇస్తాడంతే. మళ్ళీ దాన్ని కలపాలి, పాకం పట్టాలి, పాకంలో వెయ్యాలి, పెద్ద ప్రాసెస్. ఇన్స్టెంట్ బిర్యానీ అంటే అయిపోద్దా? ఉడకొద్దా? దానికి కొంత టైం పట్టొద్దా? ఇన్స్టెంట్గా ఏమవ్వు. విత్తిన వెంటనే కాయలు కాసేయాలనుకుంటే నీ అవివేకం. నువ్వు చూస్తున్న కొబ్బరి చెట్టు ఎన్ని రోజులు అవుతుందో అది విత్తి ఎప్పటికి ఆ స్థితిలో ఉంది. అది ఇది పొద్దునకి ఇక్కడ ఇంకోటి అలాంటిది మొలిపించే చూద్దాం. పొద్దునకి ఏ శాస్త్రవేత్త వల్ల అవుతుందా? ఏ ప్రభుత్వ అధికారి వలన అవుతుందా? ఏ గొప్ప ధనవంతుడి వలన అవుతుందా? అది రేపు పొద్దునకి ఇక్కడ అలాంటి ఇంకో చెట్టు సేమ్ ఆ ఎత్తులో మొలిపించేయగలడా? ఎవరి వల్ల కాదంటే ఒక ప్రాసెస్ ఉంది. అలాగే అనుకున్న వెంటనే మనం పరలోకానికి వెళ్ళిపోలేము. రాత్రి అనుకుని పొద్దునకి వెళ్ళిపోతాను పరలోకానికి, మధ్యాహ్నం అనుకుని సాయంత్రానికి వెళ్ళిపోతాను అనుకుంటే కాలేరు నుంచి ఏమైనా రామచంద్రపురం అనుకున్నావా, మాసారం అనుకున్నావా, టక్కమని వెళ్ళిపోవడానికి మండపేట అనుకున్నావా? అడ్డు రూట్లు ఉండవు. అర్థమైందా? కాబట్టి ఇది ఒక ప్రాసెస్. దేవుణ్ణి తెలుసుకోవటం, ఆయన్ని అర్థం చేసుకోవటం, ఆయనకు మనల్ని మనం సజీవయాగంగా సమర్పించుకోవటం, ఆయన కొరకు బ్రతకటం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం, ఆయన్ని మెప్పించటం, ఆయన సంతోషపరిచే విధంగా జీవించటం, మరణించటం, ఇది పరిపూర్ణమైన జీవితం అంటే. మరి ఈ జీవితంలో విలువైన సమయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు టైం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పి మళ్ళీ టైం కావాలంటే? రాదు కదా, రాదు. పరీక్షకి వెళ్ళే విద్యార్థి అరగంట ముందు అక్కడ ఉండాలి. పరీక్ష ప్రారంభించాక గంట తర్వాత వెళ్ళాడు అనుకో, లోపలికి రానిస్తారా? రానివ్వరు. ఒకవేళ ఎవడైనా దయ తెలిసి రానిచ్చినా పరీక్ష పూర్తి చేయడానికి టైం సరిపోద్దా? సరిపోదు. ఇచ్చేదే 2 గంటలన్నరే ఎంత ఇస్తాడు, 2 గంటలు. అది కూడా కొలిచి మరి ఇస్తాడు. ఈ 100 మార్కుల ప్రశ్నలకి సరిపడా టైం అది. కరెక్ట్గా గబగబ రాసుకుంటూ పోతే ఆ టైంకి రాయగలడు. ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడే ఒక అంచనా వేస్తారు, ఇంత సమయం ఇవ్వాలి దీనికని. నువ్వు గంట లేటుగా వెళ్ళినప్పుడు మరి గంట వృధా అయిపోయినట్టేగా. అప్పుడు రాసే తెలివితేటలు నీకున్నా రాయటానికి ఏమీ లేదు, సమయం లేదు. సమయం లేదు కనుక నువ్వు పాస్ అవ్వడానికి అవకాశం లేదు. జీవితం కూడా అంతే, మర్చిపోద్దు. జీవితం కూడా అంతే. వయసంతా గడిపేసి లోకానికి అప్పగించేసి ఇష్టానుసారంగా జీవించేసి సమయం అంతా అయిపోయిన తర్వాత నేను దేవుడిని తెలుసుకుంటానండి అయ్యగారు, మేము ఇప్పుడు చర్చికి వచ్చేస్తామండి అయ్యగారు, ఎందుకంటే సెలైన్లు పెట్టించుకుని ఉన్నామండి. మనకు దేవుడు గుర్తు రావాలంటే ఒకటి రోగమైనా రావాలి, లేకపోతే ఏదైనా సమస్య అయినా రావాలి. ఈ సమస్య కానీ రోగం కానీ ఏమి లేవనుకోండి, మనకు దేవుడు గుర్తురాడు, చర్చి గుర్తురాదు, వాక్యం గుర్తురాదు, ఏం గుర్తురావు. చచ్చిపోయే ముందు గబగబ అయ్యగారు వచ్చి ప్రార్థన చేసేయండి, మా అమ్మ చచ్చిపోబోతుంది, ఇంకా మా నాన్న చచ్చిపోతున్నాడు, మంచం మీద బాప్తీసం ఇచ్చేయండి. ఈ మన పనికిమాలిన సంతృప్తి కోసం సేవలకు బాప్తీసం ఇప్పించేస్తాం తప్ప ప్రయోజనాలు ఏమి ఉండవు. చాలామంది చూసాను నేను అలాంటి వాళ్ళు. ఏమండి బాబు సాయంత్రానికి చచ్చిపోయేలా ఉన్నాడండి, డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారండి, ఇంక గుడి దగ్గర తీసుకొచ్చేస్తున్నామండి, ఇంకా కుండీలో ముంచేయండి. అలా ముంచేస్తే మీ ఆశ ఏంటంటే ఇంకా చచ్చే ముందు ఏమీ లేకుండా చంపడం ఎందుకో, దేవుడి దగ్గరికైనా పోతాడని. అంతటకారంగా ఉందా దేవుడి దగ్గరికి పోవడం అంటే? ఇట్స్ ఏ ప్రాసెస్. నువ్వు అనుకుంటే అప్పటికప్పుడు అయిపోవడానికి మినపట్టు కాదు, మినపట్టు కూడా అవ్వదు. అలాగా రాత్రి నానబెట్టాలి, పొద్దున కానీ ఇడ్లీ తయారవ్వదు.
అప్పటికప్పుడు వచ్చి ఇడ్లీ వేసాయి అంటే ఎవడేస్తాడు నీ మొహం? ఎక్కడొచ్చేది ఇడ్లీ? రాత్రి నానబెడితే తప్ప పొద్దునకి పెసరట్టు ఉండదు, మినపట్టు ఉండదు. పరలోకం మాత్రం ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది నీకు. చావగానే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్స్ ఏం చేస్తారు? పరలోకపు పిలుపు. ఎవడు పిలిచాడు నిన్ను? నీ మొహం సంతకాలు ఎవడు పిలిచాడు నిన్ను? దేవుడు పిలిచాడా? నేను పిలిచాడా దేవుడు? నిజం చెప్పు, నేను పిలుస్తాడు అసలు? పిలిచే విధంగా బతికావు అసలు నువ్వు? ఏ రోజైనా దేవుడు గుర్తున్నాడా నీకు? ఏ రోజైనా ఆయన వల్లనే బ్రతుకుతున్నాను ఇంగిత జ్ఞానం ఉందా? కనీసం ఏ రోజైనా వాక్యం వినడానికి వెళ్ళావా? దేవుని సన్నిధిలో కూర్చున్నావు అసలు? ఆయన కొరకు నిజంగా బ్రతకాలని నిశ్చయిత కలిగి జీవించావు ఎప్పుడైనా? లేదు. చచ్చిపోయే ముందు మాత్రం ఫ్లెక్స్ ఏం చేసుకుంటావు అంతే, పరలోక పిలుపు అని. ఎవరు పిలుస్తారు నిన్ను? ఎవరికంత ఖాళీ? ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? నిన్ను పిలాల్సిన అవసరం ఆయనకేంటి? నువ్వేమైనా ఆయన కోసం బతికావా? నువ్వేమైనా ఆయన ఇష్టాన్ని నెరవేర్చావా? నువ్వేమైనా ఆయన సంకల్పం ప్రకారంగా జీవించావా? నువ్వు నీ తప్పు ఒప్పుకున్నావా? ఆయన పాదాల చెంతకు ఏనాడైనా వెళ్ళావా? ఏనాడైనా క్షమాపణ కోరావా? ఏనాడైనా మారడానికి ఇష్టపడ్డావా? నీ బ్రతుకులు అసలు మార్పు ఉందా? ఏ రోజైనా నువ్వు తప్పు చేస్తానన్న సంగతి అయినా నీకు అర్థమైందా? సమయాన్ని ఇలా వృధా చేసుకుంటున్నాను ఏనాడైనా ఆలోచించావా? ఏమీ లేవు, ఏమీ లేవు. లాస్ట్లో వచ్చేసి పరలోక పిలుపండి ఉండదండి. అప్పటికప్పుడు ఏది రాదు ప్రియులారా. దేనికైనా కొంత సమయం ఆగాలి, కొంత సమయం పడుతుంది. ఉదయం రావాలంటే ఇప్పుడు కూడా సూర్యుడా వచ్చేంటి వస్తాడా? ఆగాలి, ఉదయం వరకు నిరీక్షించాలి, నిరీక్షించాలి. ఉతికిన బట్ట ఆరాలంటేనే ఒక అర్ధగంట లేదా గంట సమయం పడుతుందిగా. తిన్న తిండి అరగాలంటేనే 2-3 గంటల సమయం పడుతుందిగా శక్తిగా మారడానికి. ఒక చోటికి వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది, ఒక చోటు నుండి రావాలంటే కొంత సమయం పడుతుంది. ఒక వయస్సు నుంచి మరో వయసుకి, ఒక క్లాసు నుంచి మరో క్లాసుకి, ఒక వంట చేసుకు తినాలన్నా కూడా కొంత సమయం పడుతుంది. మరి మన జీవితంలో దేవుని కొరకు బ్రతకడానికి కొంత సమయం లేదా? అది అప్పటికప్పుడు అనుకుంటే అయిపోయేదా? తుమ్మినప్పుడు ఒకసారి, దగ్గినప్పుడు ఒకసారి దేవుని తలుచుకుంటే అయిపోద్దా భక్తి? చాలామంది చూడండి గట్టిగా తుమ్మి హాయ్ దేవా అంటారు. కొంతమంది ఏసు రక్తం చేయమంటారు తుమ్మి. సరిపోయిందా? నాయన దేవా ఏసు నాయన అనుకుంటారు అంతే. అప్పుడే గుర్తొస్తాడు ఏసు నేను తుమ్మినప్పుడు దగ్గినప్పుడు. ఇంక తర్వాత గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీకు ఈ అవకాశం రాకపోవచ్చు. జీవితం అంతా అయిపోయిన తర్వాత, కాలం అంతా అయిపోయిన తర్వాత, అరే రే ముందుకు వచ్చేద్దాం, మళ్ళీ ఇచ్చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తానంటే నీకు ఎవ్వడు ప్రశ్నపత్రం వెనక్కి తిరిగి ఇవ్వటం. జీవితం గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిరిగి తీసుకురాలేవు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. బ్రతికితే మంచి సమయం, దుర్దినములు రాకముందే దేవుని కొరకు బ్రతకండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి, ఆయనకు విధేయత కలిగి జీవించండి, ఆయన కొరకు నమ్మకంగా బ్రతకండి. ప్రతి మనిషి జీవితంలోనూ పొరపాట్లు జరగవచ్చు, తప్పులు జరగవచ్చు. దేవుడు వాటిని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందితే దాన్ని దిద్దుకొని దేవుని వైపు తిరగండి. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి, సంపూర్ణంగా ఆయనకు లోబడండి, ఆయనకు విధేయత చూపించండి. అప్పుడు మీ జీవితం సార్థకం అవుతుంది. మంచిగా మరణించి ఆయన దగ్గరికి వెళ్తారు. నీ ఆయుష్ అంతా పూర్తయిన తర్వాత చక్కగా ఆయన సన్నిధిలో ఒరిగిపోయి ఆయన దగ్గరకు, ఆత్మగా ఆయన దగ్గరకు వెళ్ళిపోతావు. యుగయుగాలు ఆయనతో కూడా సంతోషిస్తావు. లేదు నేను ఇలాగే ఉంటాను, చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే నువ్వు ఊహించని సమయంలో విపత్తు ముంచుకొస్తుంది, నువ్వు ఊహించని సమయంలో ప్రమాదం నీ కళ్ళ ముందు కదులుతుంది. అప్పుడు నువ్వు ఏం చేద్దామన్నా చేయలేవు సుమా, అన్నీ కోల్పోతావు. ఏడుస్తూ జీవితాన్ని గడపాలి, ఏడుస్తూ. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈ విషయమే అందరూ జాగరూకులై ఉంటారని ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యగు మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి,
ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, అలాగే దైవజనుల్ని, వేదికను అలంకరించిన పెద్దల్ని, ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలని, యవనస్తుల్ని, పిల్లల్ని, అక్కల్ని, చెల్లెళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని ఇంకా మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి. మీ కొరకు బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరూ వాడబడుటకు, అయ్యా మీ పనిలో నిరంతరాయముగా కొనసాగుటకు, ఇవ్వబడిన విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటకు ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని, వెతబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపు చేయమని, ఈ సభ నిమిత్తం కష్టపడిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకోమని, విన్న వాక్యాన్ని మీ పిల్లలందరికీ ప్రభువా ఆశీర్వాదకరంగా మార్చమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.